నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. ఇది కేవలం ఒక ఎన్నికల ప్రచారం మాత్రమే కాదు, ఒక నాగరికత తన మనుగడ కోసం చేస్తున్నటువంటి పోరాటం. తూర్పు భారతం గడ్డ మీద ఇప్పుడు మునుపెన్నడు చూడని ఒక నిశ్శబ్ద విప్లవం ముంచుకొస్తాం. ఒకవైపు అధికారం కాపాడుకోవాలని చూస్తున్నటువంటి దీదీ, ఇంకోవైపు బెంగాల్ డెమోగ్రఫీని మార్చేస్తున్న శక్తుల మీద సంఘ వేస్తున్నటువంటి బంగారు బెంగాల్ ఇప్పుడు హిందువులకు ఇదే చివరి అవకాశం అనే నినాదంతో దద్దరిల్లుతోంది. 250 నియోజకవర్గాలు, 1,75,000 సమావేశాలు, 700 లోక్మత్, ఐపాక్ మెదళ్లకు కూడా అందని ఒక విలక్షణమైన వ్యూహంతో ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ఎన్నికల కమిషన్ వేసిన ఒక్క వేటుతో 70 లక్షల అక్రమ ఓట్లు. మరిప్పుడు మమతా బెనర్జీ కోట కూలిపోబోతుందా? బీజేపీ వేసిన ఈ చతురంగ వ్యూహంలో దీదీ చిక్కుకున్నారు. బెంగాల్ రాజకీయ రణక్షేత్రంలో ఆర్ఎస్ఎస్ సృష్టించిన ఈ సునామీ వెనుక ఉన్న అసలు కథయే. చివరి వరకు తప్పకుండా చూడండి. బెంగాల్ భవిష్యత్తును మార్చబోయే ఆ రహస్య ఆపరేషన్ వివరాలు. తూర్పు భారతం ఎన్నికల రణగుణతో దద్దరిల్లుతోంది. పరస్పర రాజకీయ మోహరింపులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ తన శ్రేణులను ఇప్పటికే బెంగాల్ రాజకీయ మైదానంలోకి దింపింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహా 16 సంఘ పరివార క్షేత్రాలు ఇప్పటికే తమ కార్యకర్తలను పశ్చిమ బెంగాల్కు తరలించాయి. ఎన్నికలకు 6 నెలల ముందే ఆర్ఎస్ఎస్ బెంగాల్ గ్రౌండ్లో దిగింది. ప్రచార ప్రణాళికను, తప్పక వెళ్లాల్సిన అసెంబ్లీ సెగ్మెంట్లను ముందే గుర్తించింది. గతంలో స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన నియోజకవర్గాలను, గట్టి పోటీ ఇచ్చిన సెగ్మెంట్లకు ప్రాధాన్యమిస్తూ టీంలను సిద్ధం చేసింది. ఆర్ఎస్ఎస్ బెంగాల్ను 3 ఆపరేషనల్ జోన్లుగా విభజించింది. డార్జిలింగ్ నుంచి మాల్దా వరకు విస్తరించిన ప్రాంతాన్ని ఉత్తర బంగా అని, ముర్షిదాబాద్ నుంచి హుగ్లీ వరకు ఉన్న ప్రాంతాన్ని మధ్య బంగా అని, హుగ్లీ నుంచి సాగర్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని దక్షిణ బంగాగా విభజించి ప్రచార బృందాలకు పనులు కేటాయించింది. పశ్చిమ బెంగాల్లో ఇటీవలి కాలంలో ఆర్ఎస్ఎస్ ఊహించని స్థాయిలో బలపడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ 4,325 శాఖలు నిర్వహిస్తోంది. ఉత్తర బంగాలో 1,127, మధ్య బంగాలో 1,881, దక్షిణ బంగాలో 1,317 శాఖలు నడుపుతోంది. గతేడాది ఉత్తర బెంగాల్లో 10,000 లొకేషన్లలో శ్రీరామనవమి శోభయాత్ర నిర్వహించింది. మధ్య బెంగాల్లో 7,000, దక్షిణ బెంగాల్లో 12,000 శ్రీరామనవమి శోభయాత్రలు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగాయి. వివిధ ఉద్యోగ వర్గాలను విభజించి ఆయా రంగాల్లో పనిచేసే సంస్థలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. విద్యార్థుల్లో ఏబీవీపీ, శ్రామికుల్లో భారతీయ మజ్దూర్ సంఘ్, గ్రామీణ రైతాంగంలో పనిచేసేందుకు భారతీయ కిసాన్ సంఘ్, చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేసే చిరుద్యోగుల కోసం లఘు ఉద్యోగ భారతి వంటి సంస్థలు ఆయా రంగాల్లో ప్రచార ఉధృతిని పెంచాయి. సరిహద్దు జిల్లాల్లో పనిచేసేందుకు సీమాంత చేతనా మంచ సంస్థను ఏర్పాటు చేసింది ఆర్ఎస్ఎస్. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన అనుభవాన్ని బేరీజు వేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరింత పగడ్బందీగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రూపొందించింది. వ్యూహాత్మకంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ ప్రచారంలో బెంగాల్ హిందువులు ప్రమాదంలో ఉన్నారు, ఆలోచించండి, మనల్ని మనం రక్షించుకోవడానికి ఇదే చివరి అవకాశం అంటూ ప్రచారం చేస్తున్నారు మినహా నేరుగా బీజేపీకి ఓటు వేయమని అడగడం లేదు. ఈ ప్రచార పద్ధతి ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఓటింగ్ సరళిని మార్చేస్తుందంటారు ఎన్నికల పరిశీలకులు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని ఆర్గనైజింగ్ సెక్రటరీలను సైతం కలకత్తాలో విడతి చేయాలని ఆర్ఎస్ఎస్ ఆదేశించింది. బీజేపీకి ప్రతికూలంగా ఉన్న నియోజకవర్గాలను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. నిర్విరామ ప్రచార ప్రణాళికను రచించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గెలిచే స్థానాలపై సైతం అంచనాలు రూపొందించినట్టు తెలుస్తోంది. కేవలం స్వయం సేవకులకే కాదు, హిందుత్వ భావజాలాన్ని అభిమానించే, విశ్వసించే వారందరికీ దిస్ ఎలక్షన్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ టు సేఫ్ గార్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ బెంగాల్ హిందూస్ అంటూ ఆర్ఎస్ఎస్ ఒక వాట్సాప్ మెసేజ్ను పదే పదే పంపుతా ఉంది. ఆర్ఎస్ఎస్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదనడానికి ఇదో కీలక ఉదాహరణ. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అద్దె వ్యూహ సంస్థ ఐపాక్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్ఎస్ఎస్ ప్రచార వ్యూహాన్ని చూసి ఐపాక్ నిర్వాహకులు ఆశ్చర్యపోతున్నారు. ఒక పద్ధతి ప్రకారం నియోజకవర్గాలను ఎంపిక చేసుకోవడం, ఆయా నియోజకవర్గాల ప్రత్యేకతల ఆధారంగా బృందాలను ఎంపిక చేస్తూ ప్రచారం చేస్తూ ఉంది. ఎన్నికలకు 6 నెలల ముందే ఆర్ఎస్ఎస్ పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణాన్ని మదింపు వేసింది. గతంలో బీజేపీ గెలిచిన స్థానాల్లో పరిస్థితిని బేరీజు వేసింది. సిట్టింగ్ స్థానాల్లో తాజా స్థితిని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికలను ఆర్ఎస్ఎస్ చీఫ్కు పంపేలా ఏర్పాట్లు చేసుకుంది. ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ పేరిట 250 నియోజకవర్గాల్లో 1,75,000 సమావేశాలు నిర్వహించింది.
ఈ ప్రచార వ్యూహం రూపొందించే ముందు సన్నాహక సమావేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రచార పద్ధతిని అనుసరించాలో తన శ్రేణులకు చెప్పింది. సంఘ పరివార క్షేత్రాల్లోని 35 సంస్థల్లో 16 సంస్థల కార్యకర్తలు ఇప్పటికే బెంగాల్ ఎన్నికల మైదానంలో దిగారు. ఒక్కో నియోజకవర్గంలో లోక్మత్ పరిష్కార్ సమావేశాల పేరిట 700 సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. ఆర్ఎస్ఎస్ సహా సంఘ పరివార క్షేత్రాల శ్రేణులు ప్రధానంగా 10 స్థానాలపై గురిపెట్టారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్, 2021లో మమతా బెనర్జీ బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓటమి పాలైన నందిగ్రామ్, అత్యాచార బాధితురాలు రేఖా పాత్ర పోటీ చేసిన సందేశ్ ఖాళీ, భాన్గర్, గైఘాటా, శంషేర్గంజ్, దిన్హతా, కోల్కతా పోర్ట్, పశ్చిమ బారీపూర్, అసన్సోల్ దక్షిణ్ నియోజకవర్గాలపై ఆర్ఎస్ఎస్ దృష్టి సారించింది. వీటితో పాటు ముర్షిదాబాద్, జాదవ్పూర్, ఖరగ్పూర్, సదర్ అసెంబ్లీ సెగ్మెంట్లను టార్గెట్గా పెట్టుకుంది. మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ సెగ్మెంట్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో సుమారు 47,000 ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగించింది. గత ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్ నుంచి మమతా బెనర్జీ 59,000 మెజార్టీతో విజయం సాధించింది. ఉత్తర కోల్కతా, దక్షిణ కోల్కతా, దమ్దమ్, జాదవ్పూర్ లోక్సభ స్థానాల పరిధిలోని 28 అసెంబ్లీ స్థానాల్లో 20 స్థానాల్లో విజయం సాధించేలా ప్రచార వ్యూహాన్ని రచించాయి సంఘ పరివార క్షేత్రాలు. గత లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 28 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 26 సెగ్మెంట్లలో మెజార్టీ సొంతం చేసుకుంది. దీంతో బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ ఈ 4 పార్లమెంట్ స్థానాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోయి డెమోగ్రఫీ సమస్యను ఎదుర్కొంటున్న జిల్లాలపై సైతం ఆర్ఎస్ఎస్ దృష్టి పెట్టింది. ప్రధానంగా ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో ముస్లిం జనాభా అతి వేగంగా పెరుగుతోంది. ముర్షిదాబాద్లో 61% నుంచి 66% పెరిగింది. మాల్దాలో 47% నుంచి 51% పెరిగింది. ఉత్తర దక్షిణ దినాజ్పూర్లో ముస్లిం జనాభా 50% దరిదాపుల్లోకి చేరింది. కూచ్ బిహార్లో గడిచిన 3 దశాబ్దాల్లో హిందూ జనాభా మించి ముస్లిం జనాభా పెరిగిపోతా ఉంది. ఇక బీర్భూమ్ కూడా ఈ జాబితాలోకి వస్తుంది. 1991లో 20.33% ఉన్న ముస్లింలు 2011 నాటికి 37% పెరిగారు. దీంతో డెమోగ్రఫీ మారుతున్న జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేసేందుకు ప్రత్యేక బృందాలను ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసింది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో పశ్చిమ బెంగాల్లో సుమారు 70 లక్షల అక్రమ ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగించింది. ఉత్తర కోల్కతాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో 4,47,000 ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగించింది. అంటే 15 లక్షల ఓట్లు కాస్త 10,58,000కు చేరింది. ఉత్తర దక్షిణ కోల్కతా లోక్సభ స్థానాల పరిధిలో సుమారు 6,29,000 ఓట్లను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. ఒకవైపు ఓటర్ జాబితా సమగ్ర సవరణలో తనను గెలిపించే లక్షలాది ఓట్లను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. మరోవైపు ఆర్ఎస్ఎస్ సహా సంఘ పరివార క్షేత్రాలు మూకుమ్మడిగా ప్రచారంలో దిగాయి. బీజేపీ తన చతురంగ బలాన్ని మోహరించింది. ఇలాంటి విపత్కర స్థితిలో ఓడిపోయే యుద్ధం చేస్తోంది మమతా బెనర్జీ. చూసారుగా బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో వ్యూహ ప్రతివ్యూహాలు ఏ స్థాయిలో ఉన్నాయో. ఒకవైపు ఐపాక్ ఆధునిక లెక్కలు, మరోవైపు ఆర్ఎస్ఎస్ సంప్రదాయ క్షేత్రస్థాయి నెట్వర్క్. ఎన్నికల కమిషన్ వేసిన ఓట్ల వెరివేత అనే దెబ్బతో ఇప్పటికే తృణమూల్ కోటల్లో పగుళ్లు మొదలయ్యాయి. 70 లక్షల అక్రమ ఓట్ల తొలగింపు మమతా బెనర్జీ విజయ అవకాశాలను ఏ మేరకు దెబ్బతీస్తుంది? ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఈ చైతన్య యాత్ర బెంగాల్ ఓటర్ నాడిని మార్చగలదా? ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నిక మాత్రమే కాదు, బెంగాల్ అస్తిత్వాన్ని, భవిష్యత్తును నిర్ణయించే చారిత్రాత్మక ఘట్టం. బంగారు బెంగాల్ నినాదం నిజమవుతుందా, లేక దీదీ తన వ్యూహాలతో ఈ చతురంగ బలాల్ని చెల్లా చెదురు చేస్తారా? మరి మీరేమనుకుంటున్నారు? బెంగాల్ రాజకీయాల్లో రాబోయే ఈ మార్పు ఎటువైపు దారితీస్తుంది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.